ఇది కేవలం ఒక సిద్దిపేట నియోజకవర్గంలో కేవలం ఒక 20 కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున హరీష్ రావు గారు ఆదుకున్నారు తప్ప ఇంతవరకు తెలంగాణ జిల్లాల్లో ఏ ఒక్క అమరవీరుల కుటుంబాలు అంటే తెలంగాణ ఉద్యోగ సంఘాలు మిగతా సంఘాలు ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు 20,000 రూపాయలు 20,000 రూపాయలు తప్ప మిగతా నియోజకవర్గాలు టీఆర్ఎస్ పార్టీ మాకు ఎలాంటి సాయం చేయాలని ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడే ఉన్నారు వాళ్ళే చెప్తారు. అమరవీరుల కుటుంబాలు సంఘం పెట్టుకుంటే ఈయనకు మా పార్టీ చేసే సహాయమే కాకుండా ఈయన ద్వారా నేను చేస్తామంటే పార్టీ డబ్బులు ఇస్తే స్థితిలో ఉన్నారు. ఆ డబ్బులు వీళ్ళంతా ఈయన ఇంటి మీద ఆ కుటుంబాలను తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి భవన్ ముందర కూర్చున్నబెట్టిండు. అక్కడ మేమున్నాం. నువ్వు కేసీఆర్ గారిని కలవాలి, నీ అభిప్రాయాలు నువ్వు చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడు రావాలి? కేసీఆర్ గారు తెలంగాణ భవన్ లో ఉన్న సందర్భంలో నువ్వు కేసీఆర్ గారిని వచ్చి కలిసి నీ అభిప్రాయాలు నువ్వు చెప్పుకోవచ్చు. పిలిపించుకొని మీడియా పిలిపించుకొని ముందే ప్లెకార్డు రాపించుకొని నిజంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల పట్ల టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. 4 కోట్ల తెలంగాణ ఎన్టీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు దయచేసి ఈ సీటర్ని నమ్మకండి, ఈ సీటర్ని నమ్మకండి, ఈ సీటర్ని నమ్మకండి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలంటే మాకు గౌరవం ఉంది. గతంలో కుటుంబ సభ్యుల దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది. ఎవరి కుటుంబాలు ఇప్పుడు చిన్న విరామం.